గెలిచేసిన, ఇప్పుడు నేను గెలిచేసిన. ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటా. తొందరగా పడిపోతుంది, తొందరగా చెప్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. ఫ్రెండ్స్, ఈ రోజు మేము చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే స్పూన్ లెమన్ రేసింగ్ ఛాలెంజ్. ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే గేమ్ ఇది. అందుకని మేము కూడా ఈ గేమ్ అయితే ఆడబోతున్నాము. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది చూద్దాం. లక్కీ, గేమ్ ఆడినవా లేదా ఎప్పుడైనా? ఎప్పుడు ఆడినావు? ఎప్పుడు ఓడిపోయినావా గెలిచినవా? స్కూల్లో అన్నకన్నా ఓడిపోయిన డాడీ. గెలవలే డాడీ. మరి ఇప్పుడు మన ఇద్దరం ఆడుతున్నాం, ఇందులో గెలుస్తావా? గెలుస్తా. గెలిచి చూపించాలి మరి. గెలిచి చూపిస్తా. ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఇలాంటి గేమ్లు మీరు ఎప్పుడైనా ఆడిరా? ఆడితే మాత్రం మేము ఆడినమని కింద కామెంట్లో పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇప్పుడు ఈ ఛాలెంజ్ అయితే 5 రౌండ్లో మేము అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ అయితే కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాము. అదేంటంటే ఓడిపోయిన వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ అయితే ఉంటది. లాస్ట్ పనిష్మెంట్ వచ్చేసి మనకు మిర్చి అయితే 1 బైట్ 2 బైట్లు అయితే కంపల్సరీగా తినాలి. మరి మధ్యలో ఉండే పనిష్మెంట్ ఏమిటంటే ఒకటి బింగిల్ తీయడము, ఇంకొకటి డిప్స్ కొట్టడము. ఈ 3 పనిష్మెంట్లు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా ఛాలెంజ్ ని? ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో భాగంగా స్టార్ట్ పాయింట్ ఇదే, ఎండ్ పాయింట్ కూడా ఇదే. అయితే స్టార్ట్ పాయింట్ ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసేసి మా కిచెన్ లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఎండ్, ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు. ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అప్పుడు తెలుస్తుంది. అలాగే స్పూన్ నుంచి లెమన్ ఎప్పుడైనా కింద పడ్డప్పుడు స్టార్ట్ పాయింట్ కాంచెల్లి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నాం. లెట్స్ గో. ఫస్ట్ రౌండ్ అయితే మా లక్కీ గెలిచిండు. మరి నాకు పనిష్మెంట్ అట, పనిష్మెంట్ కింద నేను డిప్స్ కొట్టాలి. 10 డిప్స్. ఓకే, 10 డిప్స్ కొడతా. ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ లో పనిష్మెంట్ కూడా పూర్తి అయిపోయింది. మరి ఇక లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దామా? మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నాం. 1 2 3. సెకండ్ రౌండ్ కూడా నేనే ఓడిపోయినా. సెకండ్ రౌండ్ పనిష్మెంట్ కూడా తీసుకోవాలి కదా. సెకండ్ రౌండ్ లో పనిష్మెంట్ వచ్చేసి బింగిలు. ఆ బింగిలు అయితే తీద్దాం. ఈసారి అయితే ఖచ్చితంగా నేనే గెలిచి తీరుతా. ఉరికి పడేసానే నేనే గెలుస్తా. ఇప్పుడు పోయి పడేస్తే నువ్వే ఓడిపోయినట్టు. మరి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్.
1 1 2 ఫ్రెండ్స్ 3 ముందుగా పోతుంది చూడండి. గెలిచేసిన ఇప్పుడు నేను గెలిచేసిన. నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటా. డిప్స్. డిప్స్ 10 డిప్స్ కొడతాడు ఇప్పుడు. వీడు పనిష్మెంట్ తీసేసుకుంటాడు. రెడీ 1 2 3 4 5 దిగే డిసైడ్ చేస్తలేదు చూడండి. 6 7 8 9 10 అయిపోయింది. ఎట్టుందిరా పనిష్మెంట్? మస్తు కష్టం ఉంది ఫ్రెండ్స్ 4th రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. 1 2 3 నేనే గెలిచిన ఫ్రెండ్స్. 4th రౌండ్ కూడా నేనే గెలిచిన. అయితే పనిష్మెంట్ లో చిన్న చేంజ్ ఫ్రెండ్స్. 4th రౌండ్ పనిష్మెంట్ వచ్చేసి చిన్న చేంజ్ చేసినాము. 5th రౌండ్ లో మనం ఓడిపోతే మిర్చి తినాలి అనుకున్నాం కదా, అది 4th రౌండ్ కి షిఫ్ట్ చేసి 5th రౌండ్ లో ఓడిపోయిన వాళ్ళు నిమ్మరసం తాగాలి. ఇది కచ్చది. ఇప్పుడు 4th రౌండ్ లో మరి లక్కీ ఓడిపోయింది కాబట్టి మిర్చి బయట అయితే ఒకటి తింటాడు. రెడీనా? రెడీ. చలో రెడీ. దగ్గర రా. ఓకే తినేసేయి. పెద్ద ముక్క తినాలి. మొత్తం తిన తిను. నా అదంతా టూచ్ అయితే మంచిగా పెట్టి పెద్ద ముక్క పెట్టుకో. తిను. ఓమైందనా? తిను 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 తిను. ఏమైందిరా? ఫ్రెండ్స్ మిర్చి తినమంటే మింగేసిండు డైరెక్ట్. అయినా కూడా మళ్ళీ కారం అవుతుందని అంటుంది చూడు. ఇదంతా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా 5th రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. అయితే మా లక్కీ గెలిచిండు. ఇప్పుడు నీకు పోయాలి. ఏం కాదు నేను తాగేస్తా. ఫ్రెండ్స్ 5th రౌండ్ పనిష్మెంట్ కింద అయితే మనకు నిమ్మకాయ అయితే కట్ చేసుకుని వచ్చిండు మా లక్కీ. మరి అయితే నేను తాగుతా ఇప్పుడు. అవబడుతున్నా బెడ్ మీద ఉంటే అవబడుతున్నా. ఒకటి కాదు.
ఎట్లా ఉందా? ఫ్రెండ్స్, 5th రౌండ్ కు సంబంధించిన పనిష్మెంట్ అయితే తీసుకున్నా. మిర్చి కన్నా లెమన్ రస్ అయితే చాలా చేదుగా ఉంది. ఈ పనిష్మెంటే మస్తు ఘాటుగా ఉంది. ఫ్రెండ్స్, ఈ లెమన్ స్పూన్ కు సంబంధించిన వెరైటీ గేమ్లు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని. మరి అలాంటి గేమ్లు కూడా కావాలంటే కింద కంపల్సరిగా కామెంట్ పెట్టండి. అలాంటి వీడియోలు కూడా తీయమని నేను తప్పకుండా అలాంటివి కూడా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, చూసిరు కదా ఈ ఛాలెంజ్. మరి ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు బాయ్.